పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఏమావయ్య, ఎలా ఉంది ఈ పెళ్లి సెటప్? నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం నా జీవిత లక్ష్యం. అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు నా మిస్సెస్ కాబోతుంది. నీలాంటి వాడు పుడితే చావడు, చస్తే పుట్టరా. జరగబోయే పెళ్లి చూసి హార్ట్ అటాక్ వచ్చి చస్తావని ముందు జాగ్రత్త కోసం నర్సును పిలిపించారు. నీ కూతురి మొదటి పెళ్లి ఎలాగూ చూడలేకపోయావు. అసలు ఇంతవరకు నీకే తెలియదు. ఈ పెళ్ళైనా కళ్ళారా చూసి మనసారా ఆనందించు. దరిద్రుడా, ఆ వెధవన వాపి ముందు అమ్మాయిని పిలిపించు. ముహూర్తానికి టైం అయింది. అమ్మాయి రెడీ. మా అమ్మాయికి సిగ్గెక్కువ, అందుకని తాళి కట్టేంత వరకు అబ్బాయికి మొహం దించదు. వాళ్ళమ్మా ఓం యాదోంగి భారతాయ నమః ప్రాణిజాయ పరవజన్యజాయ నమః. నీ పేరేంటా ఉన్నావు నాయన? శంకర్ నాగ్. బుద్ధి చండాలంగా ఉన్నా పేరు మాత్రం మంచిది పెట్టుకున్నావు. నీ కర్మకు నువ్వు తిట్టుకుంటూ ఈ తాళి అమ్మాయి మెళ్ళలో కట్టు. దరిద్రం దరిద్రం నిత్య దరిద్రం అష్ట దరిద్రం పరమ నీచ నికృష్ట దరిద్రం సమస్త దరిద్ర ప్రాప్తిరస్తు. ఓ రాజా, టూ లేట్. ఒక్క నిమిషం నువ్వు ముందొచ్చుంటే నీ పెళ్ళాం మెళ్ళలో నేను తాళి కట్టే డైనమిక్ సీన్ చూసిండేవాడివి. ఆ డైనమిక్ సీన్ లో నువ్వు తాళి కట్టింది ఈ అమ్మాయికేనా? అయితే ఇదేవరు? ఇదే నేను కోరుకున్నది, ఏదో వ్యాధి నీకు తగులుకున్నది. ఆపండి, ఎవతవే నువ్వు? నీ మిస్సెస్ మెక్డాల్ శంకర్ని. ఏ బాగోలేదా? ఫేస్ బాగోపోతే చెప్పు, ప్లాస్టిక్ సర్జరీ చేద్దాం. నన్ను పట్టుకోడా. అల్లుడు గారు, మొదటిసారి చూపుడు అనుకున్నా మీరే మా అల్లుడని. ఐఎమ్ వెరీ సారీ అండి. అల్లుడు గారు, మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఐఎమ్ వెరీ సారీ అండి. సంసారానికి పనికొస్తారా లేదా నేను ఆలోచిస్తుంటే తప్పండి.
వెరీ గుడ్. ఇప్పుడు నిన్ను పిట్టలు కాల్చినట్టు కాల్చి పారేస్తాను. అయ్యో అయ్యో నన్ను కాపాడండి. వేసుకో. పోలీసులు రారేమిటి? ఇదేమన్నా సినిమా క్లైమాక్స్? చివరిలో పోలీసులు రావడానికి మనమే పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్ళాలా? నడవంట్రా అల్లుడు గారు ఇప్పటికైనా మీరు నన్ను క్షమించినట్టుగా. క్షమించడం సంగతి తర్వాత, ఇంతకీ నేను ఏ కూతురు మొగుండు అనుకుని మీరు నన్ను సారీ అడుగుతున్నారు? అదేం చల్లుడు, మా చిన్నమ్మాయికి అది కాదలుడు, మా చిన్నమ్మాయికి నువ్వు మై డియర్ మరదలు జీ, మనకు తగ్గు వరసుంది, నీ మీద మనసైంది, నీ వెనక పడుతోంది, నిన్ను వదలి నిమిషమైనా నిలబనంది. పొద్దుట్టు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు.